త్వరగా తీసుకురా. మేడం గారు ఎందుకు అడుగుతున్నారో ఏమో, తీసుకువెళ్ళండి సార్. ఇదిగో అల్లుడు, నువ్వు మంగని దేవీపురం తీసుకెళ్ళకపోతే నా మీద ఒట్టా. ఎందుకండి మీరు నా స్టిక్కర్ కెస పెడతారు? ఓకే, ఈవినింగ్ కల్లా రిటర్న్ అవ్వాలి. అలాగేనండి, పదండి. జరిగే ప్రతి చర్యకి సాక్ష్యం, చేసే ప్రతి కర్మకి సత్యం, అసత్యాలకి విదితం, రహస్యాలకి అన్నిటికున్నది సాక్ష్యం. శివం శివం భవహరం హరం శివం. ఏమంటున్నారు స్వామి? కన్నపేగు కర్కసత్వంలో మమకారం బందీ అయింది. ఆశాపాశాలు అంతం అవుతున్నాయి. అర్థం కాలేదు స్వామి. సృష్టి చాలా చిత్రమైంది చలమయ్య. మనుషులు కాలగర్భంలో కలిసినంత సులభంగా కాలం ఒడిలో ఒదిగిపోరు. కాలానికే సవాలు విసిరాలనుకుంటారు. మా అమ్మ కూడా బాధపడుతోంది. ఆ గోడ ఏంటో, ఆ గాలి రావటం ఏంటో, ఆ స్వామీజీ బాధ ఏంటో మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా మన బిడ్డ గురించి తెలుసుకోవాలి. ఏ ప్రమాదం జరగదు కదండి, ఏం కాదు కదా, ఏ ఆపద రాదు కదా. డోంట్ వరీ మంగా, నేను నీ పక్కనున్నాను. నన్ను దాటుకొని నీ దగ్గరికి ఏ ప్రమాదం వస్తుందో నేను చూస్తాను. వాళ్ళు రీచ్ అయిపోతారు. నువ్వు రీచ్ అయ్యేసరికి మంగకు స్వామీజీ శాపం గురించి చెప్పేస్తాడు. షాక్ తో మంగ చచ్చిపోతుంది. డోంట్ షౌట్ మామ్. స్టార్ట్. గో. జై కారులో ఉంది. Oh my God! Jay! అమ్మమ్మ,
చావలేదన్నమాట. అప్పుడే చస్తే ఎలా? దానికి శాపం గురించి తెలిసాక కదా చావాలి. వాళ్ళు దేవీపురానికి ఎందుకు వెళ్లాలనుకున్నారు? మంగ ఊరు వెళ్లాలని జైని బతిమాలితే నేనే జైకి సర్ది చెప్పి పంపించాను బామ్మ. బుద్ధుందా నీకు? మంగ అడిగితే పంపిస్తావా? అది దేవీపురానికి. దేవీపురం వెళ్తే ఏమవుతుంది బామ్మ? చచ్చిపోతారే. పోతే పోయింది, కానీ జైకి ఏం కాకూడదు కదా. ఇదంతా నా వల్లే జరిగింది. నేను వాళ్ళని పంపించుండకపోతే ఇలా అయ్యేదే కాదు. నన్ను క్షమించండి బామ్మ, నన్ను క్షమించు వదినా. విధి వ్రాత ఇలా ఉంటే నువ్వు మాత్రం ఏం చేయగలవే? జైకేం కాదండి, మీరు బాధపడకండి. మంగ పరిస్థితి చెప్పండి వదినా. అది మన చేతుల్లో లేదు. లేవు, ఇంటర్నల్ గా ఉన్నాయేమో చూడాలి. ప్రెగ్నెంట్ కదా, బేబీ పొజిషన్ కూడా చూడాలి. ఇద్దరూ కాన్షియస్ లో లేరు, మీరు వెయిట్ చేయండి. దేవీపురం చేరేలోపే కారుకి యాక్సిడెంట్ అయింది. జై తలకు చిన్న దెబ్బ తగిలింది. మాంగకైతే కాలేదు. ఇప్పుడే ట్రీట్మెంట్ పూర్తి చేసి ఇద్దరిని విడివిడి గదుల్లో ఉంచారు. ఇదమ్మా జరిగింది. ఇదిగో ఆ శాపం చాలా మోసకారిదానిలా ఉందమ్మా. లేకపోతే ఇంత పెద్ద ప్రమాదం జరిగినా మంగ ప్రాణాలతో ఉండటం ఏంటి? శాపం గురించి తెలియకుండా అది చావకూడదు. దానికి శాపం గురించి తెలియాలి, అప్పుడే అది చావాలి. అంతవరకు అది బతకాలి. డాక్టర్లు ఏ విషయం చెప్పట్లేదమ్మా. మంగ చనిపోయిందో లేక బ్రతికుందో చిన్న క్లూ కూడా ఇవ్వట్లేదు. అది బతకాలో చావాలో చెప్పడానికి ఆ డాక్టర్స్ ఎవరు? చావు భయం దాన్ని వెంటాడాలి. ఇది జరిగి తీరాలి. నువ్వు పట్టిన కుందేలకు 3 కాళ్ళంటే ఎలాగమ్మా? నువ్వు చెప్పే పని జరిగేది కాదు. జరగాలి అని చెప్తున్నాను, అర్థం కావట్లేదా? నేను పట్టుకున్న కుందేలికి 4 కాళ్లున్నా సరే, నేను 3 కాళ్ళు అని ఫిక్స్ అయితే 1 కాలు లేకుండా చేస్తాను. పదండి, మంగని దేవీపురం వెళ్లేలా కన్విన్స్ చేద్దాం. అయ్యో పదండి. మీరు వాళ్ళని కవర్ చేయండి, నేనేదో రకంగా మంగ రూమ్ లోకి వెళ్తాను. రాక్షసాన రణ రంగమే తెగ నరుకు కత్తి కొన దాహమే ఇడుకు మిడుకుమని ఒణుకుతున్నది ప్రాణదీపమే. రాక్షసాన రణ రంగమే తెగ నరుకు కత్తి కొన దాహమే పగలు సెగలుగా రగులుతున్నది మనిషి తత్వమే. ప్రాణాలకి ప్రాణాలే వదులై ఆ ప్రాణం విలువన్నది కరువై చస్తున్నది లోకం. పై చేయికి పదవన్నది రొక్కం. ప్రాణాలకి ప్రాణాలే వదులై డోంట్ వరీ జై, నీకేం కాదు, నీకు నేనున్నాను.
నేనెక్కడున్నాను? హాస్పిటల్లో ఉన్నావక్క. నీకేం కాలేదు, బేబీ కూడా సేఫ్. నీకేమైనా జరిగితే నేను తట్టుకోలేనక్క. ఇప్పటికే అమ్మ ఏడుస్తా ఉంది, నన్ను కూడా ఏడిపిస్తావా? ఎవరూ ఏడవకూడదంటే నేను ఆ ఊరికి వెళ్ళాలి. ఇప్పుడే వెళ్తాను. అయ్యో వద్దక్క, నన్ను ఆపకు నిత్య. అయ్యో నా మాట వినక్క, ప్లీజ్ అక్క. ఆ స్వామీజీ ఏం చెప్తాడో వినాలి. అప్పటి వరకు ఎవరి మాట వినను. అయ్యో అక్క, ఆగక్క, వద్దక్క, ఆగక్క. అక్క వాళ్ళేడుస్తుంది వాడి గురించి కాదే, నీ గురించి. చెప్పండి, ఆయన ఎక్కడున్నారు? అమ్మా, నేరో చెప్పండి అమ్మా, చెప్పండి. మా ఆయన ఎక్కడున్నారో చెప్పండి అమ్మా. నువ్వు కంగారు పడుకో. ఆ గదిలో ఉన్నాడమ్మా. మంగా, మంగా, మంగా. మంగా, నీ గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. నేను దేవీపురం వెళ్తాను. మీరు ఆ ఊరు వెళ్ళిన ప్రతిసారి ఏదో ప్రమాదం జరుగుతూనే ఉంది. అదేంటో నేను తెలుసుకోవాలి. అక్కర్లేదు మంగా, నువ్వు కడుపుతో ఉన్నావు. ఇప్పుడు అవన్నీ ఆలోచించుకో. ఆ కడుపులోని బిడ్డ క్షేమంగా ఉండాలి కదమ్మా. నా భర్త క్షేమంగా ఉండాలి కదా. వీళ్ళకేమైనా అయితే నేను బ్రతకలేను. మంగా, వీళ్ళ కోసం నేను వెళ్ళాలి. నేను వెళ్తున్నాను. ఆగమ్మా, ఎవ్వరికి ఏమీ కాదు. ఇప్పుడు జరిగిందేంటి జేజీ? ఇక ముందు జరగబోయేదేంటి? మీరు చెప్పకపోతే ఆ స్వామీజీ చెప్పరా? నీరసించి మంచం పట్టింది. మా కన్నీళ్లు తుడవాల్సిన మా అమ్మ కారణం చెప్పకుండా ఏకధాటిగా ఏడుస్తోంది. ఈ గుడికొస్తుంటే మా కారుకి ఎద్దు అడ్డుగా వచ్చింది. ప్రమాదం జరిగింది. నా భర్త హాస్పిటల్లో ఉన్నాడు. ఏ కష్టం వస్తుందోనని నా కుటుంబం నేను కంగారు పడుతున్నాం. మా ఇంటి దీపం ఆరిపోతుందని మీరు చెప్పారంట. ఈ ఊరికి మేము వచ్చిన ప్రతిసారి ఏదో కీడు జరుగుతోంది. ఎందుకు స్వామి? ఎవరికి ఆపద రాబోతోంది? నా భర్తకేమీ కాదు కదా? చెప్పండి స్వామి, చెప్పండి. నా గురించా? నాకేమవుతుంది స్వామి? రాబోతున్న ఆపద నీకేనమ్మా. ప్రమాదంలో ఉంది నువ్వే. ఏంటా ప్రమాదం స్వామి? ఏమిటా ఆపద?
చెప్పండి స్వామి. స్వామి, తప్పదు చలమయ్యా, సమయం వచ్చింది. చిన్నపిల్ల స్వామి, కడుపుతో ఉంది. తనకు తెలియాలి. ఇంతకు ముందు కోడళ్ళకి తెలియదు కదా స్వామి. అదే విధి. ఈమె నుదిటి రాతలో అంతిమ గడియల గురించి తెలుసుకుంటుందని రాసి ఉంది. మీరేమంటున్నారు స్వామి? నన్ను క్షమించు తల్లి, నీకిలా చెప్పాల్సి వస్తుందని మేమెప్పుడూ అనుకోలేదు. కానీ నీకు చెప్పమని విధి నన్ను ఆజ్ఞాపిస్తుంది. శుభం భూయాతంటూ ఎప్పుడూ లోక కళ్యాణం కోరుకునే మేము మొదటిసారి ఒక విపత్తు గురించి నోరు విప్పుతున్నావు. నువ్వు చేసుకున్న కళ్యాణమే నీకు కైవల్యం అయిందమ్మా. నువ్వు కట్టించుకున్న పసుపు తాడు నీకు ఉరితాడయింది. జరిగే ప్రతి చర్యకి సాక్ష్యం, చేసే ప్రతి కర్మకి సత్యం, అసత్యాలకి వివిధం, రహస్యాలకి అన్నిటి అలా మొదలైన శాపానికి ప్రతి తరంలో మొదటి కోడలు సమిదయింది. ఈ తరంలో నువ్వు. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. ఏం చేసినా నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. నన్ను నన్ను క్షమించు మంగా. మంగా, దగ్గర చేశాను. నువ్వు ఆ పల్లెటూళ్ళలోనే ఉండున్నా ప్రాణాలతో ఉండేదానివి. నా చేతులారా నిన్ను శాపానికి అప్పచెప్పాను. శాపాన్ని ఆపడానికి నా సాయశక్తులా ప్రయత్నించాను. ఏం చేసినా చావాగదని స్వామి చెప్తున్నారు. నాకు అర్థమైందమ్మా. నా బతుకి అర్థం తెలిసింది. అమ్మా, అమ్మా, కాకపోతే ఒక బాధ. నన్ను విడిచి గంట కూడా ఉండలేని ఆయన నేను లేకుండా ఎలా ఉంటారో అనే బాధ. నన్నే ప్రాణం అనుకుంటున్న ఆయన నా ప్రాణం పోతే ఎలా తట్టుకుంటారో అని బాధ. బిడ్డపై ఆశలు పెంచుకున్న ఆయనకు
బిడ్డని కని ఇవ్వగలనో లేనో అనే బాధ. ఆయనకి ఎలా ఉందో ఏమో. మెలకు వస్తే నాకేమైందని అడుగుతారు. ఆయన కళ్ళు తెరిచే లోపు ఆయన ముందుండాలి. పదమ్మ వెళ్దాం, పద. ఉంటాను స్వామి. వస్తాను శాస్త్రి గారు. పదమ్మా. ఈ కండిషన్లోనా? అక్కడ స్వామీజీని కలిసి ఏదో నిజం తెలుసుకోవాలని వెళ్ళిందలుడు. ఇంకా ఏ నిజం తెలియాలి? ఇంత జరగకూడదు తను ఎలా పంపించారు? మీ ఎవరికి బుద్ధి లేదు అసలు. చిరుగాలికే మంగకు శాపం గురించి తెలిసిందా లేదా? ఇంకా తెలియకుండా ఎలా ఉంటుంది? దాని మొహం చూస్తే తెలియడం లేదా? మంగ మంగ ఏడవకు. నాకు కూడా ఏం కాలేదు. జస్ట్ యాక్సిడెంట్ అయిందంతే. బేబీ సేఫ్ అని చెప్పారు. మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఏడవకు బంగారం. జడ్జి మీరని చెప్పండి. పిన్ని చారి తనకి చెప్పండి ఏం కాలేదని. నాకు ఏం కాలేదని చెప్పండి. మనమంతా తనకు ఉన్నామని చెప్పండి. మంగా నీకు నాపై నమ్మకం ఉంది కదా? నన్ను నమ్ముతావు కదా? నేను చెప్తున్నాను విను. నువ్వు భయపడేది ఏది జరగదు. అంతా మంచి జరుగుతుంది. బిలీవ్ మీ. సరేనా? ఏడోకు బంగారం ప్లీజ్. ప్రేమ మనిషికి భారమైన మనసు మనసుకు దూరమెంత. చరి సార్ కారు అడిచి ఇంటికి వెళ్ళిపోదాం. అలాగే సార్. పదమంగ. విడదు నీ చెంత గాలి మేడలు గాలిలోని నీటి రాతలు నీటిలో.
కావాలంటే ఇంటికి వెళ్ళి చూడండి, ఈ పాటికి అది నవ్వుతూ ఉంటుంది. మేం నమ్మలేవు నిత్య. మంగ వెక్కి వెక్కి ఆడవడం ఖాయం. దాని కంట్లోంచి సింగిల్ డ్రాప్ కూడా బయటికి రాదు. అసాధ్యం అమ్మా. క్యాన్సర్ వచ్చినా బతకొచ్చనే ఆశ ఉంటుంది. శాపం ఖచ్చితంగా చంపేస్తుందని తెలిసాక ఏ నమ్మకంతో ఆనందంగా ఉంటుందమ్మా? బెడ్ కడతారా? ఇంటికి వెళ్ళి చూడండి, మీరే షాక్ అవుతారు. వెంటనే నాకు ఫోన్ చేస్తారు. నా శత్రువు ఎంత సంతోషంగా ఉందో చూడండి. వెళ్ళండి. ఎదుగో జేజీ, మీకిదే చెప్తున్నాను. ఇకపై మీరు ఆ దేవీపురం పేరెత్తకూడదు. ఆ ఊరి వాళ్ళకి ఏవైనా కావాల్సి వస్తే ఇక్కడికొచ్చి తీసుకెళ్ళమని చెప్పండి. మనం మాత్రం ఆ ఊరికి వెళ్ళొద్దు. అత్తయ్య, మీకు కూడా చెప్తున్నాను, పొరపాటును కూడా మీరు ఆ దేవీపురాన్ని గుర్తుకు చేసుకోవద్దు. మర్చిపోండి. ఆ ఊరిని, ఆ గుడిని, ఆ జనాన్ని అంతా మర్చిపోండి. ఫైనలీ నువ్వు దేవీపురం వెళ్ళడం మంచిదేనమాట. అవునండి, నిజం. అత్తయ్య, మీకు కూడా చెప్తున్నాను, పొరపాటును కూడా మీరు ఆ దేవీపురాన్ని గుర్తుకు చేసుకోవద్దు. మర్చిపోండి. ఆ ఊరిని, ఆ గుడిని, ఆ జనాన్ని అంతా మర్చిపోండి. దేవీపురాన్ని పర్మనెంట్ గా బ్యాన్ చేస్తున్నారా ఏమిటి మేడం? బ్యానో ఫ్యానో, దేవీపురం డౌన్ డౌన్ అంతే. ఫైనలీ నువ్వు దేవీపురం వెళ్ళడం మంచిదేనమాట. ఏం మంచయిందండి? మీరెంత చెప్పినా వినకుండా తీసుకెళ్లినందుకు నాకు తగిన శాస్తే జరిగింది. నా వల్ల మీరు గాయాల పాలయ్యారు. కానీ రియలైజ్ అయ్యావు కదా, ఆ ఊరు మనకు మంచిది కాదన్న నిజం తెలుసుకున్నావు కదా. అవునండి, నిజమేంటో తెలుసుకున్నాను. ఉంటుందంటే ఏదో ఒక ప్రయత్నం చేయొచ్చు. ఏం చేసినా ప్రాణం దక్కదని తెలిసినప్పుడు ఎందుకు ఏడవాలి? ఈ 4 రోజులు సంతోషంగా ఉంటే బాగుంటుంది కదా. నేను ఏడుస్తూ మిమ్మల్ని ఏడిపించడం ఏం బాగుంటుంది? ఏం జరగబోతుందో తెలిసి కూడా ఏమీ జరిగినట్టు మామూలుగా ఉండడం మా వల్ల కాదమ్మా. మహా అయితే ఏం జరుగుతుంది జడ్జి? అదిగో ఆ గోడపై ఉన్న 4 ఫోటోల పక్కన నేను ఒక ఫోటోనవుతాను. అంతేగా. సినిమా అయిపోయాక సీట్లోంచి వెళ్లిపోక తప్పదు కదా. తెల్లారి వికసించి సాయంత్రానికి వాడిపోతాను అని తెలిసి కూడా రాలిపోయే ముందు వరకు పువ్వు నవ్వుతూనే ఉంటుంది. తనలోని ఆఖరి బొట్టు ఇంకిపోయేంత వరకు నది ప్రవహిస్తూనే ఉంటుంది. ప్రకృతి నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇదే కదా. మీరు పదండి. అబ్బా పదండి జడ్జి, పదండి. రండత్తయ్యా, రండి. ఎందుకో నాకే ఇలా జరుగుతుంది. అంతా నిచ్చి చెప్పినట్టే జరుగుతోంది. నిజంగా మంగ మామూలుది కాదు. వస్తుందని తెలిసి కూడా సంతోషంగా ఉండటం ఎలా సాధ్యమే? మనిషి అన్న వారెవ్వరికీ సాధ్యం కాదు. మంగ లాంటి దాన్ని మొదటిసారి చూస్తున్నాను. అవును చంద్రిక, మంగ మనిషి కాదు, మన ఇంటి శాపాన్ని తీసుకోవటానికి వచ్చిన దేవత. ఈ ఇంటి దేవత. అది దేవత అయితే మరి స్వప్న దెయ్యమా? ఆ దండాలు ఆపండి. అది పోయాక దండ వేద్దురు గాని. ఎవరో పిల్లాడు ఏడుస్తున్నట్టున్నాడు. మన ఇంట్లో పిల్లాడెవరు బామ్మా? చూద్దాం పదమ్మా. ఏంటి ఎవరు పసిపిల్లడు వయసులో ఉంది? చంద్రిక, పిల్లాడి ఏడుపు. అవును, పిల్లాడు ఏడుస్తున్నాడు. కొంపతీసి అదప్పుడే కనేసిందా? కని చచ్చిపోయిందా? కనిందో పోయిందో వెళ్ళి చూద్దాం పదా. పదండి. పిల్లోడితో నేను ట్రైనింగ్ అవ్వడం మంగా. రేపు ఎలాగో మనకు బేబీ పుడుతుందిగా, ఆ బేబీతోనే ట్రైనింగ్ అవ్వచ్చుగా.
బేబీ పుట్టక ముందే మీరు ప్రాక్టీస్ చేస్తే తప్పేంటండి? అయినా నేను ట్రైనింగ్ అవ్వడం ప్రాక్టీస్ చేయడం ఏంటి? నువ్వు బేబీని చూసుకుంటావు కదా. చూసుకోవడానికి నేనుండాలి కదండి. వాట్? వండకేం చేస్తావు? వెళ్ళిపోతాను. తెలిసినా ఏం చేస్తాడు పాపం? పోయే ప్రాణాన్ని ఆపలేడు కదా. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎందుకు? పర్మిషన్ ఇచ్చినందుకు. పర్మిషన్ ఏంటి? అదే రెస్ట్ తీసుకోవడానికి. ఓకే, బేబీతో పాటు నీకు కూడా ఉయ్యాలు తెప్పిస్తాను. ఒక ఉయ్యాలో బేబీ, ఇంకో ఉయ్యాలో నువ్వు. ఇద్దరిని నేనే చూసుకుంటాను. బై ది వే, జోలపాటు కూడా పాడతాను. సరేనండి, మీరు వెళ్ళి బ్రష్ చేసుకొని రండి. కాఫీ తాగి ట్రైనింగ్ మొదలు పెడదాం. షూర్ బంగారం, 5 minutes లో వస్తాను. వాట్? ఏంటి మీరు చెప్పేది? నిజమమ్మా. పొద్దున్నే మేము నిద్ర లేచేసరికి మంగ ఓ బాబుని ఇంటికి తీసుకొచ్చింది. పాడి అడుపులతోనే మాకు మెలకు వచ్చింది. బిడ్డని కనకుండా పోతానని ఎవన్నో అనాథం తెచ్చుకుందా? బాబుని తెచ్చుకుంది అందుకు కాదమ్మా. మరి పోయే ముందు దానికి ఏమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి కాదమ్మా, ముందు చూపు. ముందు చూపా? అవునమ్మా, రేపు తను బిడ్డని కనిపోయాక ఆ బిడ్డని జై ఎలా చూసుకుంటాడోనని ముందుగానే మంగ ఓ బిడ్డని తెచ్చి ఆ బిడ్డని ఎలా చూసుకోవాలో జైకి ట్రైనింగ్ ఇస్తుందన్నమాట. అమ్మా నిత్య, ఇదిగో వీడేనమ్మా బాబు, చూపిస్తాను. జై ట్రైనింగ్ అవ్వటానికి వచ్చిన బాబు బాగున్నాడమ్మా. మంగ కాన్సెప్ట్ బాగుంది. కాసేపు అలాగే లైన్లో ఉండండి. జైని చచ్చేలోపు పుడితే ఆ బేబీని చూసుకోమని బ్రతిమలాడుతుంది. నా కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడుతుంది. ఇది జరగడం కోసమే మామ్ నేను దానికి శాపం గురించి తెలిసేలా చేశాను. ఇది దారుణమే. కాదు మామ్, అది తీర్చుకుంటున్న రుణం.